ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. ముళ్ళ బాట దాటితే పూల బాట ఎదురవుతుంది. సవాళ్లు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. డబ్బు అనేది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ సమాజం. అది లేకుంటే పనికిమాలిన వాళ్ళల్లో ఒక్కడు అని నిందిస్తుంది. జీవితంలో త్యాగం చేసేది నాన్న, జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ. బంధాలను కలుపుకోవడంలో కాదు, వాటిని నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. నడక చేతకాని వాడు తోవ తిన్నగా లేదని ఏడ్చాడట. అలా ఉంటాయి కొందరి ఏడుపులు. మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతలివారు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే. శిఖరం అంచుకు చేరుకున్న వాళ్లను కూడా పడదోసే వాళ్ళు ఉండవచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వాళ్లను పడివేయడం ఎవరి తరమూ కాదు. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషితో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేది ఉండదు. సుఖం దుఃఖం ఇవి రెండూ శాశ్వతాలు కావు. సంతృప్తిలోనే అసలు విజయం ఉంది. ఏది వదిలేయాలో తెలిస్తేనే దేనికోసం అడిగేయాలో అర్థమవుతుంది. చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు. అది చేతకాని వాడు మానవ సమాజానికే బరువు. మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మన లైఫ్లోకి వస్తే ఆనందం మాటల్లో చెప్పలేనిది. కోల్పోయింది ఎప్పుడూ తిరిగి రాదు. దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా మనిషి అయినా. అవసరానికి ఇచ్చింది ₹1 అయినా అది జీవితంలో తీర్చలేని రుణం. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే, ఒకడు మన ప్రక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. చేతి రాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతను మాత్రం కష్టమైన సుఖమైన అనుభవించాల్సిందే. బంగారాన్ని 100 ముక్కలు చేసినా దాని విలువ తగ్గదు. అదేవిధంగా తల్లిదండ్రుల ముందు ఎన్నిసార్లు తల వంచినా నీ గౌరవం తగ్గదు. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. ఒకరు మన కోసం తగ్గారు అంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి, అంతేగాని తగ్గారు కదా అని మరీ చులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి. మనం గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండలేం. ఆ రోజుల్లో ఎలాంటి అత్త వస్తుందో అని కోడళ్ళు భయపడేవారు. మరి ఈ రోజుల్లో ఎలాంటి కోడలు వస్తుందోనని అత్తలు భయపడుతున్నారు. సూర్యుడు పగలే దారి చూపగలడు. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. గెలుపు ఓటములు మనకు 2 కళ్ళ లాంటివి. ఏ ఒక్కటి లేకున్నా జీవితం మనకు అందంగా కనిపించదు. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ప్రేమను ప్రేమగా ప్రేమించడంలో మనుషులు ఓడిపోతున్నారు. మీరు అర్థం చేసుకుని మెలిగితే అందరితో మీరు ఉంటారు, లేకపోతే మీతో మీరు మాత్రమే ఉంటారు. ఎలా ఉండాలి అనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంటుంది. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. నీవు గాయం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు ఆలోచించాల్సింది, ఎలా నిలబడాలి అని ఆలోచించు. విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో. స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు. ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో. వారి అనుభవం నీకు బోధిస్తారు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు. అత్యాశ కలిగిన స్త్రీలు ఇంటికి ప్రమాదకరం. ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవు. కుటుంబ పురోగతిని అడ్డుకుంటుంది. ఇలాంటి స్త్రీ ముందుగా తన స్వార్థం కోసం ఆలోచించి తర్వాత ఇతర విషయాలు ఆలోచిస్తుంది. అందుకే అత్యాశ కలిగిన స్త్రీని పొరపాటును కూడా నమ్మకూడదు.